హాయ్ హలో గాయ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే డిఎస్సి వర్సెస్ డెవలప్మెంట్ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో టు ద టాపిక్. సో అసలు డిఎస్సి అంటే ఏంటి? డిఎస్సి అంటే డాటా స్ట్రక్చర్ ఆల్గరిథం. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఏ కంపెనీస్ హైర్ చేస్తాయంటే లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటివి అయితే డిఎస్సి నేర్చుకున్న వాళ్ళకైతే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, లైక్ ప్రాజెక్ట్స్ కానీ యాప్స్ కానీ ఒక వెబ్సైట్ కానీ బిల్డ్ చేయడం. మనం ఇంటర్నెట్తో చూసే ప్రతి ప్లాట్ఫామ్ ఈ డెవలప్మెంట్తోనే డిజైన్ చేశారు. సో డెవలప్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ డిఎస్సి అండ్ డెవలప్మెంట్. సో డిఫరెన్స్ ఏంటంటే డిఎస్సి ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి. దీనివల్ల మనకు థింకింగ్ స్కిల్స్ పెడతాయి. ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మన ప్రాబ్లమ్స్ కానీ అలాగే మెమరీ థింకింగ్స్ కానీ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కోడింగ్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కువ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దాంట్లోనూ అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి డెవలప్మెంట్ అంటే మనం క్రియేట్ అప్లికేషన్స్, ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ సాఫ్ట్వేర్ తయారీకి అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ ఏ టూల్స్ నేర్చుకోవాలంటే లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ ఇవి అయితే మనం ఫ్రంట్ ఎండ్ కోసం నేర్చుకోవాలి. మనం బ్యాక్ ఎండ్ కోసం ఏం నేర్చుకోవాలంటే నోట్ జిఎస్, పైథాన్, జావా ఇలాంటివి అయితే నేర్చుకోవాలి. సో వీటిని యూజ్ చేసి అయితే మనం ఒక యాప్ని కానీ ఒక వెబ్సైట్ని కానీ డిజైన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ డిఎస్సి అండ్ డెవలప్మెంట్ను ఎలా కలపాలి? మనం డిఎస్సి నేర్చుకోండి. అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ డిఎస్సితో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో డిఎస్సి ఫుల్గా నేర్చుకోండి. నెక్స్ట్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళండి. డిజైన్ చేయడం కానీ ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం కానీ ఇలా అయితే నేర్చుకోండి. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటుంది. డిఎస్సి అండ్ డెవలప్మెంట్ రెండు ముఖ్యమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్ళారనుకో, అక్కడ 50% డిఎస్సి, ఒక 50% డెవలప్మెంట్ నేర్చుకునే వారు ఉంటారు. సో డిఎస్సి అండ్ డెవలప్మెంట్ రెండు నేర్చుకుంటే మీరు 100% అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో రెండు ముఖ్యమే, రెండు అయితే నేర్చుకోండి. తర్వాత డెవలప్మెంట్ సైడ్ అయితే వెళ్ళండి. సో ఇలాంటి మరికొన్ని సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కంటెంట్ కోసం నాకు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది.